హాయ్ అండి, అందరికీ నమస్తే. మంచి రుచిగా ఉండే కొబ్బరి అన్నం చూపిస్తున్నాను. ఇది చికెన్తో కానీ లేదంటే మిల్ మేకరు మసాలా కర్రీస్ ఏమైనా తయారు చేసుకున్నప్పుడు ఈ కొబ్బరి రైస్ చాలా బాగుంటుంది. పెరుగు రైతా కూడా చాలా బాగుంటుంది. ముందుగా మీరు పచ్చి కొబ్బరి ఒక ఫుల్ చిప్ప తీసుకోండి. మీరు కావాలంటే పైన ఈ బ్లాక్గా ఉన్న చెక్క అంతా తీసేసుకోండి. పాలు మంచి ప్యూర్గా వస్తాయి మనకి. లేదంటే డైరెక్ట్ అలా ముక్కలు కట్ చేసైనా మనం కొబ్బరి పాలు తీసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా నీళ్లు పోసుకుంటూ మనం రైస్ ఎన్ని తీసుకున్నామో అన్ని కొబ్బరి పాలు రెడీగా పెట్టుకోవాలి. 3 గ్లాసులు మనం రైస్ తీసుకుంటే 6 కప్పుల కొబ్బరి పాలు వచ్చేటాగా మనం ఈ కొబ్బరి పాలని తయారు చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అంటే డబల్ తీసుకోవాలి. నీళ్ళు ఎన్ని తీసుకుంటామో అలాగే కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి డబల్ తీసుకోవాలి. కొద్దిగా నెయ్యి అలాగే నూనె కూడా కుక్కర్లో వేసుకొని దీంట్లో మసాలా దినుసులు బగారాకు, షాజీరా, లవంగ, దాల్చిన చెక్క వేసుకోవాలి. దీంట్లోనే క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఇవన్నీ కొద్దిగా దోరగా వేగాలి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ఈ కొంచెం వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంట్లో మనం తయారు చేసుకుంది అయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ అల్లం పేస్ట్ కూడా వేసిన తర్వాత మనం అడుగంటుతుంటే ఆ టైంలో మనం ఈ నానబెట్టుకున్న రైస్ వేసుకోండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 6 కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి. మీరు నీళ్ళు ఇంకా ఏమి వేయొద్దండి, కొబ్బరి పాలు మాత్రమే వేసుకోండి. నేను 6 కప్పుల కొబ్బరి పాలు వేస్తున్నాను. మీకు చిక్కగా పాలు కావాలంటే 2 చిప్పలైనా తీసుకొని చిక్కటి పాలు వేసుకోవచ్చు, మరింత రుచిగా ఉంటుంది. మీరు రైస్ని బట్టి కొబ్బరి పాలు తయారు చేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో మీరు కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా పొడి వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి, అంతేనండి, ఇంకా ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం మళ్ళీ కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 2 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మనకి పొడి పొడిగా కొబ్బరి రైస్ తయారైపోయింది. ఈ కొబ్బరి పాలతో అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది. రైతాతో ఇంకా బాగుంటుంది. చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ చేసుకున్నా కానీ